ఈ తరుణంలో వచ్చే నెల 2026 మార్చి 31వ తారీఖు నాటికి ఈ దేశంలో నక్సలిజాన్నే లేకుండా తుడిచేస్తామని ఈ దేశాన్ని ఏలుతున్న పాలకులు నిర్లజ్జగా ప్రకటించిన ఈ సమయంలో ఈ సభలు జరుపుకుంటున్నాం. వచ్చే సంవత్సరం వాడి దేశంలో నక్సలిజాన్ని ఉండనివ్వని అన్నప్పుడు ఈ 50 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి విప్లవోద్యమ చరిత్ర కలిగిన అరుణోదయ తన సాంస్కృతిక విప్లవ కార్యాచరణని ఈ 50 సంవత్సరాలుగా తను ఏం చేసింది, తను రేపు ఏం చేయబోతుంది అని స్ఫూర్తినివ్వడానికి ఈ సభలు జరుపుకుంటా ఉంది. కానీ అరుణోదయ లేకపోతే ఇవాళ మనందరం నాతో సహా ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రోజుకు 1-2 మీటింగులు జరుగుతాయి దాదాపు. దీంట్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ మాట్లాడింది ఆచరించినా వినడానికి వచ్చిన వాళ్ళల్లో కనీసం 10% ఆ విన్నదాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసిన ఈ దేశంలో ఇప్పటికి పరిస్థితులు అలా ఉండేవి కావేమో నా అభిప్రాయం. అరుణోదయ సాంస్కృతిక విప్లవాన్ని ఈ దేశంలో చేస్తూ ఉందంటుంది. చైనా లాంటి దేశంలో ఒక సాంస్కృతిక విప్లవం అవసరమైతే భారతదేశంలో 100 కొలది సాంస్కృతిక విప్లవాలు అవసరం ఉంటాయి. ఎందుకంటే అంత దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉన్నది, అంత దుర్మార్గమైన మతం ఉన్నది, అంత దుర్మార్గమైన రకరకాల వ్యత్యాసాలతోటి ఈ దేశంలో మనుగడ కొనసాగిస్తున్నప్పుడు రేపు ఈ చైతన్యంతో కనుక రేపు మనం ఒక విప్లవ పార్టీ రాజకీయ అధికారంలో కనుక వచ్చినట్టయితే అది ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజు కూడా ముహూర్తాలు చూసుకొని పెడుతుందేమో అనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ ఈ దేశంలో ఉన్నది. ఇన్ని సంవత్సరాల ఈ చరిత్రను మనం మననం చేసుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు మాట్లాడిన చాలామంది అరుణోదయని విమలక్కని అద్భుతంగా పొగిడారు. నాకు పొగడాలనే ఉంది, ఎందుకంటే విమలక్క నాకు చాలా దగ్గర, సొంత అక్కలాగా, నన్ను సొంత తమ్ముళ్లాగా చూస్తుంది. కానీ ఒక విమలక్కతో ఉన్న సంబంధమో ఒక అరుణోదయతో ఉన్న సహచర్యంతో పొగుడుకోవడానికి కాదు ఇవాళ మనం ఇక్కడికి వచ్చింది. ఈ 50 ఏళ్లలో మనం వేసిన తప్పటడుగులు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అరుణోదయ అది సాయుధ విప్లవం చేయదు, లేకపోతే ఈ దేశంలో విప్లవం రావడానికి ప్రధానమైన పాత్రను పోషించదు. కానీ ఈ దేశంలో ప్రజల్లో నెలకొని ఉన్న అనేక రకాల రుగ్మతల్ని పోగొట్టడానికి తన సాంస్కృతిక విప్లవాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇవాళ సాయుధ పోరాటం చేసే పార్టీలు చీలిపోయిన ప్రతి సందర్భంలో అరుణోదయాలు కూడా చీలిపోయినాయి. ఇట్లా మీటింగులు జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా ఐక్యత గురించి చాలా గొప్పలుగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ మీటింగ్ అయిపోయిన తెల్లారి దాని గురించిన ఒక కార్యాచరణ మన దగ్గర ఎవరి దగ్గర లేకపోవడం బాధాకరం. అట్లా లేకపోవడాన్ని మనం ఇవాళ తప్పు పట్టాల్సిన అవసరం ఉన్నది. ఐక్యత అనేది ఉట్టి సభల్లోనో మైకులు పట్టుకొని మాట్లాడేటప్పుడు కాకుండా నిరంతర ప్రక్రియగా ఈ ఐక్యత వైపు నువ్వు ప్రతిఘటన పోరాటం చేస్తావా, సాయుధ పోరాటం చేస్తావా, మామూలు ప్రజల్లో ఎన్నికల ద్వారా పోరాటం చేస్తావా అన్నది అది రాజకీయ పార్టీలు చేర్చుకుంటా. కానీ అరుణోదయ లాంటి ఒక సాంస్కృతికమైన మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసే సంస్థకు ఈ విభేదాలతో దేనితో సంబంధం లేదు. కేవలం ఒక రాజకీయ పార్టీలుగా ఒక విప్లవ సంస్థలో చనిపోయిన వాళ్ళకు సంబంధించిన అమరుల అమరత్వాన్ని గానం చేయడం కోసం మాత్రమే అయితే వాటి పని చాలా స్వల్పం మాత్రమే అని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ దేశంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అట్లా చేయడంలో ఇవాళ ఈ దేశంలో లేకపోతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అన్ని రకాల అది అరుణోదయ కావచ్చు, జననాట్య మండలి కావచ్చు, భోజనాట్య మండలి కావచ్చు, సాంస్కృతిక సంఘాలు చాలా ఉన్నాయి. అవి రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా వాటి కార్యాచరణకు అనుబంధమైన కార్యక్రమాన్ని నిర్వహించే వాటిగానే మిగిలిపోయటం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ 50 సంవత్సరాల తర్వాత కైనా దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. బయటపడమే కాదు, ఇవాళ ప్రధానమైనటువంటి మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక్కొక్క సంస్థల్లో ఉన్న సభ్యుల వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబాలు చాలామంది అరుణోదయలో అమరులైన వాళ్ళని చూస్తాం మనం.
అమరులైన కుటుంబంలో కూడా ఆ అమరత్వానికి సంబంధించిన దానక్రియల్ని మొత్తం కూడా బ్రాహ్మణీయ భావజాలంతో ఆ అమరుడు యొక్క వాటి దినకర్మలు అన్నిటి కూడా అక్కడ చేస్తున్నామంటే ఆ అరుణోదయలో అమరత్వం పొందిన కామ్రేడ్ ఏం స్ఫూర్తి పొందినట్టు, ఆ కుటుంబాన్ని ఏం స్ఫూర్తి తీసుకొచ్చినట్టు, నువ్వు నీ కుటుంబమే స్ఫూర్తి పొందకపోతే ఈ విశాల బాహుల్యాన్ని ఎప్పుడు నువ్వు స్ఫూర్తి చేస్తావని ఇవాళ మనం వాళ్ళందరినీ అడగాల్సిన, సంస్థల్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని ఇవాళ కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగానో ఒక రాజకీయమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సంస్థలుగానో కాకుండా ఇవాళ ఆచరణలో ఎంతవరకు ఈ సంస్థలు తను ప్రకటించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా జీవిస్తున్నాయి, అనుభవిస్తున్నాయి వాటిని అనేదాన్ని కూడా వాళ్ళ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క విప్లవకారుడి కుటుంబంలోనో లేకపోతే అరుణోదయ కుటుంబాల్లోనో ఎక్కడ కూడా స్టేజ్ మ్యారేజ్లు జరగట్లే. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ బ్రాహ్మణుడు యొక్క ముహూర్తాలతోటే. ఇంతకుముందే నాకు ఒక కార్డు వచ్చింది, ఒక పెద్ద బహుజనమైన సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళ కొడుకు పెళ్లి రేపు 23వ తారీఖు నాడు 7:15 కార్డు వచ్చింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 2-3 పెళ్లిలు ఈ మధ్య, కొడుకుల పెళ్లిలు ఈ మధ్యన ఆయన చాలా ఆచరణాత్మకంగా వాళ్ళు గొప్పగానే పనిచేస్తున్నారు పార్టీలో, కానీ వాళ్ళ కొడుకుల పెళ్లిలు కూడా సద్బ్రాహ్మణులతోటి మాత్రమే నిర్విఘ్నంగా పెళ్లిళ్ళు చేయగలుగుతున్నారు. ఎక్కడ మనం సాంస్కృతికంగా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనం మారుతున్నామా, వాళ్ళని మారుస్తున్నామా? అది మాత్రం వేరు, ఇది మాత్రం వేరు. అరుణోదయలో పనిచేయడం అంటే, అరుణోదయ సభ్యత్వం ఉంటే అరుణోదయలో పనిచేయటం, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మా ఇంటి సభ్యత్వం తీసుకొని ఇంటి ఆచరణలో కొనసాగడమే. నువ్వు మారట్లేదు, నీ కుటుంబాన్ని మార్చట్లేదు, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆ ప్రయత్నం జరగనంత కాలం ఈ సంస్థల యొక్క ఆచరణ కానీ ఇంకొకటి కానీ ఒకే తీరుగా ఉంటుంది. అందుకని ఆ వైపుగా ఇవాళ ఇంతకుముందు విమలక్క అద్భుతమైన పాట, ఒక స్ఫూర్తిదాయకమైన పాట, పీడిఎస్యుకు 50 ఏళ్ళు, పిఓడబ్ల్యూకు 50 ఏళ్ళు, అరుణోదయకు 50 ఏళ్ళు, చాలా గొప్ప సంఘాలు. కానీ ఇవాళ ఈ గొప్ప 50 ఏళ్ల క్రితాంది మనం ఎక్కడున్నాం ఇవాళ అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నాం. ఒక విమలక్క గొంతు బాగుంది కాబట్టి ఒక అరుణోదయ సంస్థ నిలబడుతుంది, ఒక రామారావు గొంతు బాగుంది కాబట్టి ఒక అరుణోదయ సంస్థ నిలబడుతుంది, ఒక నాగన్న గొంతు బాగుంది కాబట్టి అరుణోదయ సంస్థ నిలబడుతుంది. కానీ గొంతులు బాగుండడం మాత్రమే కాదు, గొంతు బాగా లేకుండా అనాగరికంగా ఉన్న సాంస్కృతిక విప్లవాన్ని నిర్వహించడానికి ఆ సంస్థ నిలబడి ఉండాలంటే దానికి ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఉండి తీరాల్సిన అవసరం ఉంటుంది. గొంతులు బాగుండడం అయితే 1-2 గొంతులు బాగుంటాయి, లేకపోతే మనకంటే అద్భుతంగా బయట ఇవాళ గొంతులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. అవి కాదు ఇవాళ మనకు కావాల్సింది. ఇవాళ గొంతులు బాగున్నా లేకపోయినా ఇవాళ భావాన్ని ప్రకటించే సంస్థ యొక్క కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏమి ఉండాలి అనే దాన్ని వాళ్ళ కార్యాచరణలో ప్రకటించుకోవాల్సిన అవసరం మనకున్నది, ఆచరించాల్సిన అవసరం ఉన్నది. మనం ఏం చెప్తున్నామో దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉన్నది. గంట కాదు 2, ఇంతకుముందు అక్క అన్నది ఎంత టైం పెట్టారని, నువ్వు ఎంతసేపు మాట్లాడావు అనేది కాదు, నువ్వు రోజు ఏం ఆచరిస్తున్నావు అనే దాన్ని ఇవాళ గీట్రాయిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ స్టేజ్ మీద నేను గొంతు దించుకొని మాట్లాడి ఇంటికి పోయి నేను దీనికి విరుద్ధమైన ఆచరణ కొనసాగిస్తే నాకు ఈ స్టేజ్ మీద మాట్లాడే అర్హత ఉన్నదా? అట్లాంటి వాళ్ళని మనం ఎందుకు స్టేజీలు ఎక్కియాల్సిన అవసరం కూడా ఉన్నదని వాళ్ళ కింద వాళ్ళు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఆచరణకు చెప్తున్న దానికి పొంతలేనితనం ఇవాళ మన సంస్థల పట్ల మన పట్ల విశ్వాసం పోగొడుతున్న పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది. అందుకని అట్లా ఉన్న ఈ పరిస్థితిని మార్చాలంటే ఖచ్చితంగా నలుగురికి చెప్పేవాడివి నువ్వు మారడానికి మనం ప్రయత్నం చేద్దామని వాళ్ళ శపథం తీసుకోవాల్సిన అవసరం ఇవాళ 50 సంవత్సరాల స్ఫూర్తి సభల సందర్భంగా మనందరికీ ఉన్నది. ఇవాళ శత్రువు చాలా బలంగా మన మీదకి వచ్చిండు. ఇవాళ వాడు అనేక భావోద్వేగాలతోటి ఇవాళ మనతోటి ఆడుకుంటున్నాడు. ఇవాళ పాకిస్తాన్ మీద యుద్ధం అనగానే ఇక్కడ కూర్చున్న మనం కూడా వాడిని వేసి పడాలి, పట్టంలో ప్రపంచ పట్టంలో వాడి బొమ్మ లేకుండా చేసేయాలి, పిఓకని ఆక్రమించాలని ఇవాళ వాడు వెదజల్లుతున్న విషయాన్ని మన బుర్రల్లో నింపుకొని దానికే బాకాలుతున్న వాళ్ళు కూడా ఇవాళ మనలాంటి వాళ్ళని చాలామంది ఉన్నాం. అందుకని ఇవాళ కగార్ లాంటి ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆదివాసీలని 100 మందిని ఊచలు కోతలకు వస్తూ ఉన్నారు. అయినా సమాజం మొత్తం చాలా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇంత ఘనమైన 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ తెలుగు నేల మీద ఇంత మౌనం ఎందుకున్నది అంటే మనందరి మీద విశ్వాసాలు పోతున్నాయి,
మన ఆచరణ మీద మన కార్యాచరణ మీద విశ్వాసాలు సన్నగిలుతూ ఉన్నాయి. అందుకనే ఇవాళ మౌనం పాటిస్తూ ఉన్నారు. మనం ఎక్కడ త్యాగాలు కూడా వెళ్ళలేని వాటిగా ఇవాళ బయట చిత్రీకరించబడతా ఉన్నాయి. అందుకని ఇవాళ సోషల్ మీడియా వేదిక మీద ఇవాళ మన పెళ్లి రోజు, మన పిల్లల పుట్టినరోజులు, లేకపోతే ఇంకొక వాటి ఫోటోలు పెట్టి వాటికి లైకులు కొట్టించుకోవడం కాదు, ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల నిరంతర యుద్ధం. ఇవాళ మనం ఆర్ఎస్ఎస్ వాడి మీదరో బీజేపీ వాడి మీదరో వాడు సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టి విషాన్ని ప్రయోగిస్తున్నాడు అంటున్నావు. మరి నువ్వు సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టి ఎందుకు ఈ భావజాలాన్ని ప్రచారం చేయట్లేదు? మనందరం చాలా నిర్లిప్తంగా ఉన్నాం. మనందరం చాలా మన పెళ్లిల ఫోటోలు, పెళ్లి రోజుల ఫోటోలు, 10 సంవత్సరాల యానివర్సరీలు, మన పిల్లల ఫోటోలను పెట్టి వాళ్ళ సోషల్ మీడియాలో వాడుకుంటున్నాం తప్ప నిజమైన విప్లవకరమైన జీవితాన్ని అనుభవించే వైపుగా, నిజమైన విప్లవకర జీవితాన్ని ప్రచారం చేసే వైపుగా మన ఆచరణ ఉండట్లేదు. అటువైపుగా మనందరం ప్రయాణం చేయాలని ఈ 50 సంవత్సరాల అరుణోదయ స్ఫూర్తి సభల సందర్భంగా స్ఫూర్తి పొందాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.